హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపురుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయతో గారెలండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈవినింగ్ స్నాక్స్గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. దీనికోసం నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నానండి. దీని పైన అంతా లైట్గా ఇలా పీల్ తీసేసాను. తర్వాత ఇలా కట్ చేసుకొని ఇందులో గింజలన్నీ తీసేసానండి. ఈ విధంగా ఇప్పుడు అంతా తురుముకుందాము. ఇదంతా ఇలా తురుముకోవాలండి. ఈ విధంగా తర్వాత ఒక గుప్పెడు పల్లీలను వేయించి లైట్గా పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇవి తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలండి, 1 ఇంచు అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నామండి. తర్వాత అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. నాకు 2 కప్పులు వచ్చిందండి సొరకాయ తురుము. ఇదంతా వేసేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీలండి, పచ్చపచ్చగా అయినాయి. నోటి కింద పడితే చాలా బాగుంటాయండి తినేటప్పుడు. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా తరిగి వేసాను. తర్వాత 1 టీ స్పూన్ అంతా సాల్ట్, 1 టీ స్పూన్ అంతా నువ్వులండి. తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. తర్వాత 2 కప్పులు తురుము తీసుకున్నాం కదండి. తర్వాత 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి, సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. ఇందులో వాటర్ ఎక్కువ వేయకూడదండి, ఇందులోనే వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు చల్లుకొని కలుపుకోవచ్చు. ఇంత బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మన నచ్చిన సైజు తీసుకొని ఇలాగా బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ దాని మీద ఇలా ఒత్తుకోవచ్చండి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకుంటే గారెలు బాగా కాలుతాయండి. తర్వాత కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలాగా తర్వాత పైన మొదట వేసిండేది కాలుతుంది కదండి, రెండో వైపుగా టర్న్ చేసుకొని అది కూడా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా చాలా బాగుంటాయండి సొరకాయతో గారెలు. ఏదైనా చట్నీ కానీ టమోటా కెచప్ కానీ దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుంటే సరిపోతుందండి. మిగతావన్నీ కూడా ఇదే విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం పిండి తీసుకోవచ్చండి ఎక్కువగా, లేదు క్రిస్పీ కావాలంటే పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ విధంగా మిగతావన్నీ కూడా వేసేసుకున్నాము. అంతేనండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.